అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేకించి వరంగల్కు సంబంధించి 4 ఏసీ బస్సులను ప్రారంభించడం జరిగింది. ఈరోజు మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఏసీ స్లీపర్ బస్సులు ఇవి వరంగల్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పొచ్చు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇలాంటి బస్సులను చూస్తాము. ఏదైతే చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు హైదరాబాద్ కావచ్చు లేదా ఇతర ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా స్లీపర్ బస్సులనే వాళ్ళు అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇలాంటి ప్లేసెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా లాంగ్ కాబట్టి ఎక్కువగా అక్కడ మనం చూడొచ్చు వాళ్ళంతా కూడా స్లీపర్ బస్సులను ఉపయోగిస్తారు. మనం చూస్తే వరంగల్లో ప్రప్రథమంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఈరోజు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా మనం అసలు ఈ జిల్లాకి రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అయితే స్లీపర్ బస్సులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎన్ని బస్సులు ఈరోజు స్లీపర్ బస్సులు ప్రారంభించారు? 4 బస్సులు ప్రారంభించడం జరిగిందండి. గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, సో వారి చేతుల మీదుగా 4 బస్సులు ప్రారంభించడం జరిగింది. వీటిల్లో మనకి 20 బర్త్స్ ఉంటాయండి. మీరు చూస్తున్నారు, ఇలాంటి బర్త్స్ పడుకోవడానికి వీలుగా 20 బర్త్స్ ఉంటాయి. 22 సీట్స్ ఉంటాయండి. బర్త్స్ ఇష్టం లేని వాళ్ళు సీట్ బుక్ చేసుకోవచ్చు. సో బర్త్కి రేట్ ఎక్కువ ఉంటుందండి, సీట్కి రేట్ తక్కువ ఉంటుంది. బర్త్ బుక్ చేసుకునే వాళ్ళకి 2580 రూపీస్. ఏది ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే, హన్మకొండ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే. వేరేజ్ సీట్లో ట్రావెల్ చేసుకుంటే కనుక 1780 రూపీస్లో అయిపోతుందండి. సో అంటే ఇంత లాంగ్ జర్నీ కూర్చోవటం వల్ల అంటే పెద్దవాళ్ళు అది ఇబ్బంది పడుతుంటారు. ప్లస్ కంటిన్యూస్గా కూర్చోవటం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పడుకొని ప్రయాణిస్తే దాని అలసట తెలియకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్లీపర్ బస్సులు కొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్లీపర్ బస్సులు కొనటం జరిగిందండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీ బస్సులు అనేవి ఉన్నాయండి. ఇప్పుడు గరుడా ప్లస్, రాజధాని బస్సులు ఉన్నాయి. ఫస్ట్ టైం స్లీపర్ బస్సులు వచ్చాయండి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకి. వీటిని గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందండి. సో అంటే ఇప్పటికి ఈ రోజుకి 4 బస్సులు వచ్చాయి. మిగతా ఇంకేమైనా కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందా? ఇంకొక 2 ఇదే స్లీపర్ బస్సెస్ వస్తాయండి. స్లీపర్ బస్సెస్ అంటే మనకి లాంగ్ ప్రస్తుతం బెంగళూరుకే ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకా ఎక్కడా లేదు. కాబట్టి మనకు అవసరమైతే ఇంకా ఇంకొన్ని బస్సులు కూడా తెప్పించుకోవచ్చు. ఇవి కాకుండా రాజధాని కొత్త బస్సులు వస్తూనే ఉన్నాయండి. రాజధానికి మనము ఆల్రెడీ 33 బస్సులు ప్రతిరోజు హైదరాబాద్కి తిరుగుతాయి, రాజధాని ఏసీ బస్సులు. సో ఏసీ బస్సులు వస్తున్నాయి. ఇంకా ఈ స్లీపర్ బస్సెస్ అనదర్ 2 బస్సెస్ వస్తాయండి. అంటే మొత్తం వరంగల్ డిపో నుంచే వరంగల్ టు బెంగళూరు నడుస్తాయా, లేదా మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు మిగతా డిపోలన్నీ కూడా అక్కడి నుంచి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? లేదండి, బెంగళూరుకి మన హనుమకొండ నుంచే నడుస్తాయండి. హనుమకొండ నుంచే అంటే డైరెక్ట్ ప్యాసింజర్స్ వేరే, ఇప్పుడు మనం నర్సంపేట కానీ లేకపోతే పర్కాల, భూపాలపల్లి ఆ ఏరియా నుంచి డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళడము అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు. మనం ఇలాంటి హై అండ్ బస్సెస్ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అలా ఆ ఏరియాస్కి నడిపితే అక్కడి నుంచి ఇప్పుడు భూపాలపల్లి అనుకోండి, ఇక్కడికి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు ఉండకపోతే అది డెడ్ మైలేజ్ అవుతుంది. సో మేము అందుకని హనుమకొండ నుంచే, ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్కి కూడా ఈ బస్సులో వెళ్ళడానికి ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. సో హనుమకొండ నుంచే ఈ ఏసీ బస్సులు నడపడం జరుగుతుందండి. సో చూడొచ్చు, ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు మొదటిసారిగా స్లీపర్ ఏసీ బస్సులను అయితే నడుపుతూ ఉన్నారో, ఇది హనుమకొండ బస్టాండ్ నుండి బెంగళూరు వైపు వెళ్తుంది. చూడొచ్చు, పూర్తిగా ఏదైతే ప్రయాణికులకు అనుగుణంగా చాలా లాంగ్ ప్రయాణం కాబట్టి పడుకొని వెళ్ళేందుకు వీలుగా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా 4 బస్సులను ఇవాళ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరొక 2 బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఏదైతే వాళ్ళు పూర్తిగా బెంగళూరు వెళ్ళేవారు, ఏదైతే భూపాలపల్లి, పరకాల, నర్సంపేట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, మహబాద్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా పూర్తిగా ఇక్కడికి హన్మకొండకు చేరుకున్న తర్వాత ఈ ఏసీ బస్సులను, స్లీపర్ బస్సులను ఉపయోగించుకోవచ్చు. మొదటిసారి వరంగల్ ఉమ్మడి జిల్లాకు 4 బస్సులు వచ్చాయి. అవన్నీ కూడా మంత్రి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. మరొక 2 బస్సులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఇంకొక 2 బస్సులు వస్తాయి. పూర్తిగా ఇది ప్రయాణికుల సౌకర్యార్థం
ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి రీజనల్ మేనేజర్ శ్రీలత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. నియోజకవర్గం నుంచి అంటే చాలా సంతోషంగా ఉన్నా. ఏదేమైనా అందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుతూ మరి ఇక్కడి బస్ స్టాండ్ గురించి అని చెప్పి కూడా 20 రోజుల కింద కూడా 20 అసెంబ్లీ నడుస్తాం. అంటే నేను అన్నా ఆలోచించి పెట్టిందన్నా ఆయన కూడా ఫ్రీ ఉంటే దొరకడం చేస్తున్నాడు. అందుకని టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు వచ్చినాక మీకు ఫ్రీ మహిళలకు సౌకర్యంగా ఇచ్చినందుకు అందరం పిల్లలతో అందరితో నేను ఉన్న ఆలోచనకి పోతున్నా. కాకపోతే నాకు ఎందుకంటే అప్పుడు ఎక్కువ పోలీసు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.